దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఆయన నిన్ను ఒక్క నిమిషం విడిచిపెడితే నీవు నరకం. మరి నువ్వు నీ రోజులు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఎలాగా దాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతున్నావు? ఆయన నిమిషం వదిలిపెడితే నువ్వు బ్రతకలేవు. నువ్వు నిమిషము దేవుని కొరకు ఖర్చు పెడితే నీకు దేవుడు పరలోకములో స్థానాన్ని, అధికారాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోనండి కదండి. దినములు ఏంటంట? చెడ్డవి. దానిని మనం ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకుంటున్నాం? ఇంకొంచెం సేపు పడుకో, ఇంకా కొంచెం ఎక్కువ తిను, ఇంకొంచెం సేపు ఫోన్ చూడు, ఇంకొంచెం సేపు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడు, ఊరికే మంచం మీద పడుకుని అటు ఇటు దొల్లాడు. సమయాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు సద్వినియోగం చేస్తున్నావా? సద్వినియోగం చేస్తే నువ్వు ఎక్కడ ఉండాలి? గొప్ప ఆశీర్వాదంలో ఉండాలి. దేవుడు నిమిషం వదిలిపెడితే ప్రళయం. కానీ దేవుడు వాత్సల్యము చూపుతున్నా, మీ పైన నేను నిమిషం మాత్రమే నా కోపమును ఉంచుతాను, కానీ నేను రోజల్లా వాత్సల్యముతో మిమ్మల్ని నా దగ్గర చేసుకోవాలని ఆశపడుతున్నా. ఆయన నిమిషము జల ప్రళయమునకు కారణమైంది. ఆయన వాత్సల్యము నశించిపోయినటువంటి ఆ జీవములన్నిటినీ మరలా తిరిగి ఆయన సమృద్ధిగా భూమి మీద నింపగలిగేటువంటి పరిస్థితికి వచ్చింది. జల ప్రళయములోనే ఆయన నిమిషమాత్రము కోపములోనే నోవాహును కూడా చంపేయచ్చు. నోవాహు ఓడలోనికి ఎక్కినటువంటి ప్రాణులన్నిటినీ చంపేయచ్చు ఆయన. కానీ ఆయన వాత్సల్యత ఏంటి? ఆ నోవాహు జల ప్రళయము నుండి నేటి దినము వరకు మరలా ఆయన భూమి మీదకి జల ప్రళయము నేను పంపించను అని ఒట్టు పెట్టుకున్నాడట. హల్లెలూయా. దేవుడు కోపము చూపనని ఒట్టు తీసి గట్టి మీద పెడితే మన పరిస్థితి ఏంటి? ఏం సార్, నీ మీద కోపము చూపనని ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఒట్టు తీసి గట్టి మీద పెడితే మనం ఎక్కడా? నిత్య నరకంలో. దేవుడు ఎంత వాత్సల్యముతో తిరిగి మనల్ని పోగు చేయాలని ప్రయత్నము చేస్తున్నాడో, అటువంటి దేవుని కొరకు మనము సమయమును ఎలా వ్యర్థము చేస్తూ దేవునిని అవహేళన చేస్తున్నామో మనం ఆలోచన చేయాలి. నిన్ను ఒక్క నిమిషము కూడా వదిలిపెట్టకుండా ఆయన కనిపెట్టుకుని చూస్తున్నాడు. నువ్వేమో ఒక్క నిమిషము కూడా దేవుని వైపు తిరగలేనంత బిజీగా నువ్వు ఉన్నావు. దేవుడేమో ఇక పైన నా కోపము నీ మీద ప్రదర్శించను, నీ పైన నా కోపం ఇంకా రాదు, నిన్ను నాశనము చేయనని ఒట్టు పెట్టుకున్నానని చెప్తున్నాడు. నువ్వేమో దేవుని కొరకు నేను ఇది చేస్తాను అది చేస్తానని ఊరికే మాటలు మాత్రం చెప్పగలుగుతున్నావు, కానీ చేతలలో నీ దేవుని కొరకు సమయాన్ని వెచ్చించగలిగేటువంటి ప్రయత్నము నీ దగ్గర కనిపించట్లేదు. ఆలోచన చేయి. ఫలాలు రాకపోతే ఆ చెట్టు యొక్క పరిస్థితి ఏంటి? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు మొదల ఉంచబడింది, ఎవడైతే నీతి ఫలములు ఫలించడో వాడు నరకబడి అగ్నిలో పారవేయబడు. మరి నీలో విత్తినటువంటి దేవుని వాక్యము ఫలించేటువంటి పరిస్థితిని నీవు తీసుకొస్తున్నావా, లేదా విత్తనమును కప్పెట్టి అది మురిగిపోయేలాగా కుళ్ళిపోయేలాగా చేస్తున్నావా? ఎన్ని విత్తనాలు కుళ్ళిపోయాయి, ఎన్ని విత్తనాలు ఫలించాయి? నీ లోపల విత్తబడుతున్నటువంటి విత్తనములలో ఒక్క విత్తనము ఫలించినా కూడా నీవు నిత్య రాజ్యములో ఉంటావు. ఒక్క విత్తనము కూడా నీ లోపల ఫలించకపోతే దేవుడు నిన్నేమడుగుతాడో? ఎన్ని ఆదివారాలు నువ్వు సంఘములో ఉన్నావు, ఎన్ని ఆదివారాలు నువ్వు వాక్యం విన్నావు, అందులో ఆ వాక్యమునకు ఫలించినటువంటి ఫలము చూపించు అని అడుగుతాడు. సంఘానికి వస్తే పరలోకానికి వెళ్ళేటట్టయితే మనం చేసే క్రిస్మస్ పండగకు వచ్చినటువంటి వాళ్ళందరూ పరలోకంలో ఉండాలి.
దేవుడు నిమిషం మాత్రము నిన్ను విడిచిపెట్టనని ఒట్టు పెట్టుకుని ఉంటే, నువ్వేమో నీకు ఇచ్చినటువంటి గంటలు, నీకు ఇచ్చినటువంటి రోజులు నీ ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టి దేవుని యొక్క ఉగ్రతకు నిన్ను నువ్వే సిద్ధం చేసుకుంటున్నావు. క్రైస్తవులకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే, నీవు క్రీస్తు కొరకు నీకు ఇవ్వబడినటువంటి సమయంలో ఏమి పోగు చేస్తున్నావో వాటిని బట్టే నీకు పరలోకములో దేవుడు స్థానాన్ని కల్పించబోతున్నాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేయాలి ఇక్కడ? ఏ ప్లానింగ్ లేదు. ఏమైపోయింది? తినుము, త్రాగుము, సుఖించుము, అంతే. శరీరం దేనికిరా నీకు ఇచ్చిందంటే తినటానికండి, తాగటానికండి, మంచం మీద పడుకుని అటు ఇటు దొళ్ళాడటానికండి, వాళ్లతో వీళ్లతో పనికి మాలిన మాటలన్నీ మాట్లాడటానికండి, వీడియో చూడటానికండి. ఎందుకు ఇచ్చాడు నీకు కళ్ళు? ఎందుకు ఇచ్చాడు నీకు చెవులు? ఎందుకు ఇచ్చాడు నీకు నోరు? ఒక్కటి పని చేయట్లేదు దేవుని కొరకు. నీకంటే కుంటి వాళ్ళు నయం కదా, గుడ్డి వాళ్ళు నయం కదా. వాళ్ళని చూసినా మనకి సిగ్గు రావట్లేదే. దేవునికి మహిమకరంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. వీఆర్ క్రిస్టియన్స్ అని దేవుని కొరకు పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని కొరకు ఏ నిమిషాన్ని నువ్వు వ్యర్థము చేయకుండా ఖర్చు పెట్టాలి. సాతాను ఏమంటాడో తెలుసా నీతోటి? కొంచెం సేపు ఆగులే, ఇంకొంచెం సేపు పడుకోలే, చేద్దుగానిలే, ప్రార్థనే కదా, చేద్దుగాని కొంచెం సేపు బతకం తీర్చుకో. సాతాను ప్రయత్నం ఏంటంటే, నువ్వు అసలు దేవునికి సమయం ఇవ్వకూడదు అనేటువంటిది వాడి ప్రయత్నం. ఇప్పుడు నువ్వు ఎవరితో కలిసి బాగా పనిచేస్తున్నావు? మరి దేవుని వాక్యముతో ఎందుకు పని చేయలేకపోతున్నావు? సర్వోన్నతుడైన దేవుడా, భూమి ఆకాశములను సృజించిన దేవుడా, నీ కొరకు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు నిద్ర లేకుండా నీ కొరకు ప్రార్థన చేశాడా? నీ కొరకు చక్కని బోధ చేశాడా? నీ కొరకు స్వస్థతలు చేశాడా? నీ కొరకు అద్భుతాలు చేశాడా? నీ కొరకు ప్రాణము కూడా పెట్టాడా? అంత చేసినా నీ దేవుని కొరకు నీ బద్ధకాన్ని విడిచిపెట్టడానికి నీకు మనస్సు రావట్లేదు. నీ దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అనుకుంటే రేపు ప్రార్థన చేస్తానే కాదు, ఇప్పుడే. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం, రేపు నాది కాదు, నేను ఈ రోజు ఏమి దేవుని కొరకు చేయగలుగుతానో అదే పరలోక రాజ్యములో నేను దేవుని ఎదుట చూపించగలిగేటువంటి ఫలమని ప్రతిరోజు ప్రతి క్షణము నీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ సమయము ఎలా పోతుందో ఆలోచించుకో. పోయిన సమయము తిరిగి రాదు. వచ్చేటువంటిది రేపు నీది కాదు. పోయిన సమయాన్ని నువ్వు వెనక్కి తీసుకురాలేవు. రేపు నువ్వు ఉంటావో ఉండవో తెలీదు, నువ్వేం చేస్తావో ఏం చేయవో తెలీదు. ఈ రోజు నీ చేతిలో ఉన్నటువంటి డబ్బుతో సమానం సమయం. దీన్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావో, దాన్ని నాశనము చేస్తావా, సద్వినియోగము చేసుకుంటావా? ఈ రోజు నువ్వు ఖర్చు పెట్టేటువంటి నీ సమయమును బట్టి రేపటికి దాని విలువను పెంచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒంటికి పనికిరాని వాటి కొరకు నీకు ఇవ్వబడినటువంటి బలాన్ని ఉపయోగించి దానిని ఖర్చు పెట్టి నీ ఒంటికి రోగాన్ని తెచ్చే ప్రయత్నం చేయబాక. రేపటికి నీకు మేలు కలిగించేటువంటి విధంగా ఈ రోజు నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని, బలాన్ని నువ్వు ఖర్చు పెట్టి రేపటి సంతోషము కొరకు దాన్ని భద్రం చేసుకో. ఈవేళ సమయము నువ్వు వ్యర్థం చేసుకుంటే, ఈవేళ డబ్బును నువ్వు వ్యర్థం చేసుకుంటే రేపు అడుక్కు తినాలి. ఈవేళ నువ్వు సమయాన్ని దేవునితో గడిపి చూడు, రేపు సంతోషము నీ హృదయానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈవేళ సంతోషముగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవునికి చక్కని ప్రాధాన్యతనిచ్చి ఆయన మాటలు ధ్యానించటానికి ఈ రోజు ప్రయత్నం చేయి. ఈ రోజే నీకు ఆఖరి రోజుగా ప్రతిరోజు నువ్వు బతకాలి. రేపు నాది కాదు, రేపు చేస్తానులేండి, రేపు నీది కాదు.
నీ వశములో ఉండదు. ఈ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకుంటూ, ఈ రోజు నీకు ఇవ్వబడినటువంటి బలాన్ని బట్టి దేవుని సన్నిధిలో స్తుతించుటకు, ఆరాధించుటకు, వాక్యమును ధ్యానించుటకు నువ్వు ఖర్చు పెట్టు. నీకు చేతనైతే నీ హృదయము నిండినటువంటి దేవుని మాటలను బట్టి నశించిపోతున్నటువంటి వారికి సువార్తను ప్రకటించు. దేవుని కొరకు నువ్వు చేసేటువంటి ప్రతి పని జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగము చేసుకునేటువంటి వారే సింహాసనముల మీద కూర్చుంటారు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో, దేవుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు. నిన్ను ఆయన పిలుచుకున్నది నిన్ను ఒక భిక్షగాడుగానో, నిన్ను ఒక దరిద్రుడిగానో ఉంచాలని కాదు. నిన్ను అత్యున్నతమైనటువంటి సింహాసనము మీద కూర్చుండబెట్టాలని దేవుని యొక్క ఆశ. నువ్వేమో మాట వినటం లేదు. ప్రార్థన కూర్చోగానే నాకు ఇచ్చే నువ్వేమిస్తావో చెప్పో, ఇచ్చిన దాన్ని ఏం చేస్తావో చెప్పో. ఇచ్చి చూడు, ఏం చూడాలి? ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావో తెలియదే దేవునికి. దేవుడు ఒట్టు పెట్టుకోబట్టి మనం ఇంకా బ్రతికున్నాం. దినములను సద్వినియోగము చేసుకోమని వాక్యం చెప్తుందా? ఆయన రాకడ ఎప్పుడో ఏ గడియలో సంభవిస్తుందో తెలియదని వాక్యం చెప్తుందా? నేను దొంగవలె వస్తాను, నేను వచ్చేటువంటి సమయానికి ఎవడు సిద్ధముగా ఉంటాడో వాడు నాతో కూడా తీసుకుని పోబడతాడు. ఎవరైతే నా కొరకు సిద్ధపడరో వారు విడిచిపెట్టబడతారని వాక్యము చెప్తా ఉంది. మనకి ఎన్ని మాటలు చెప్పినా మాటల కంటే మనకి ఆసక్తి దేని మీద? ఏ ఆశీర్వాదం ఇస్తాడో, ఏ వాగ్దానం ఇస్తాడో, ఎంత డబ్బు ఇస్తాడో, ఎంత బంగారం ఇస్తాడో, దీని మీదే ఆశ. బంగారము కంటే విలువైనటువంటి దేవుని వాక్యము మీద దృష్టి లేదు. రేపటి కొరకు ధనాన్ని పొదుపు చేసుకునే ఆలోచన లేదు, భక్తిని పొదుపు చేసుకునే ఆలోచన లేదు, సమయాన్ని పొదుపు చేసుకునే ఆలోచన లేదు. దేవుని కొరకు ఖర్చు పెట్టవలసినటువంటి ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? దేవుని కొరకు నీ సమయాన్ని ఖర్చు పెడితే దేవుడు లెక్క ఉంచుకోడు. నువ్వు ఆయన కొరకు నిమిషము ఖర్చు పెడితే నీకు జీతం ఇచ్చేస్తాడు. ఆయన జీతం అంటే ఎలా ఉంటుంది? సర్వ సమృద్ధి ఉంటుంది.